హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేస్తున్నది వచ్చేసి ఓలా S1X. ఇది ఫస్ట్ టైం కీ తోటి వచ్చిన మొదటి బైక్ ఇది. ఇప్పుడు ఇది పార్క్ చేసి ఉంది. ఈ స్విచ్ నొక్కితే రైడింగ్ మోడ్లోకి వస్తుంది. దీంట్లో ఈకో మోడ్, నార్మల్, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. ఈకోలో వచ్చేసి 110 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. నార్మల్ వచ్చేసి 90 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. స్పోర్ట్ వచ్చేసి 80 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఓలాలో వచ్చేసి త్రీ టైప్స్ ఉంటాయి. 2 kV ఒకటి, 3 kV ఒకటి, 4 kV ఒకటి. మేము తీసుకుంది వచ్చేసి 3 కిలోవాట్. దీని రేంజ్ వచ్చేసి కంపెనీ వాడు చెప్పేది బట్టి 140 కిలోమీటర్స్ అని చెప్తాడు. కానీ రియల్ టైమ్ ఈకో మోడ్ నార్మల్ మోడ్లో వచ్చేసి 90 to 100లో వచ్చేస్తుంది. నార్మల్ ప్లస్ ఈకో మోడ్లో వచ్చేసి. ఇప్పుడు మనం ఈ బైక్ ఓనర్ని సాయి గారిని పిలుద్దాం. రండి సాయి గారు. హలో సాయి గారు, బాగున్నారా? అంత బాగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఓలా తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఎన్ని రోజుల్లో డెలివరీ అయింది మీకు? బుక్ చేసుకున్నాక 1 monthలో వచ్చేసింది. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? బండి తీసుకున్నాక పర్ఫార్మెన్స్ వైజ్ అంతా బాగానే ఉంది, అంతా ఓకే. నెగిటివ్ ఏంటంటే బిల్ క్వాలిటీ సరిగా లేదు. ఏమైనా తేడాగా అనిపించిందా మీకు పెట్రోల్ బైక్కి ఛార్జింగ్ బైక్కి? చాలా. ఏమైనా తేడాగా అనిపించింది? మామూలుగా పెట్రోల్ వెహికల్ అంటే పెట్రోల్ పోయాలి, మెయింటెనెన్స్ అంతా ఎక్కువ ఖర్చు. ఇవి తీసుకోవడం వల్ల ఆ మనీ అనేది సేఫ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఎన్ని గంటల్లో ఛార్జింగ్ అవుతుంది? మీకు 6 hours ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అవునా? ఎంత మైలేజ్ ఇస్తుంది మీకు ఇది? రియల్ టైం మైలేజ్ చెప్పండి. రియల్ టైం అయితే ఫుల్ ఛార్జింగ్ పెడితే 90 వస్తుంది, 90 వస్తుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? రోడ్ ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లాంగ్ అంటే కుదరదు. ఓలా బైక్ తీసుకోవడం వల్ల నా ఎక్స్పీరియన్స్ పెట్రోల్ వెహికల్ కంటే ఈవీ వెహికలే బెటర్ అని చెప్తాను. ఎందుకలా? పెట్రోల్ వెహికల్ వల్ల ఖర్చు తప్ప ఏముండదు. దాని సేవింగ్ అనేది ఉండదు. ఆయిల్ చేంజ్, పెట్రోల్ ఖర్చు అవన్నీ ఉండడం వల్ల ఈవీ వెహికల్ తీసుకుందామని ఆలోచన వచ్చింది. ఎన్ని గంటల్లో ఛార్జింగ్ ఎక్కుతుంది మీకు ఇది? 6 hours పడుతుంది. ఎంత మైలేజ్ ఇస్తుంది? టోటల్గా 100 kilometers వస్తుంది ఫుల్ ఛార్జింగ్లో. మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అన్నట్ట? సాటిస్ఫైడ్. పెట్రోల్ కంటే ఈవీ బెటర్ అని మీ ఫీలింగ్? పొల్యూషన్ తక్కువ, చాలా బెటర్ ఉంటుంది. బెటర్. బైక్ చెప్పాలంటే పాజిటివ్ ఏంటంటే ఛార్జింగ్ బైక్ చెప్పగలుగుతా. నెగిటివ్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ సరిగా ఉండేది, కొంచెం ఒక్క నెగిటివ్ అంటారు అంతే. ఓకే, ఫస్ట్ టైం ఇంతకుముందు వెహికల్స్ వచ్చేసి అన్నీ కీలెస్ వచ్చాయి కదా, ఇప్పుడు ఫస్ట్ టైం కీ వచ్చింది. దానికి మీ ఫీలింగ్ ఏంటి? ఆ కీ ఉండడం వల్ల ఎంత బాగుంది. కీ ఉండడం వల్ల హ్యాండిల్ లాక్ చేసుకోవచ్చు, అంటే వేరే ప్రాబ్లం ఏం ఉండదు.